ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అనకాపల్లి పర్యటనలో ఆయన మెగా డిఎస్సి మీద, స్పోర్ట్స్ కోటా మీద మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా కింద గతంలో 2% రిజర్వేషన్ ఉండేది, దానిని 3%కి పెంచాము అని చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇస్తూ ఎంకరేజ్ చేయాలి అన్నది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పాలసీలో ఒక భాగం అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. మరోవైపు మెగా డిఎస్సిలో అనేక అక్రమాలు జరిగాయి అని ప్రతిపక్షం భారీగా ఆరోపణ చేస్తుంది. స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేని వాళ్ళకి అర్హత కల్పిస్తూ ఉపాధ్యాయ పోస్టులను కట్టబెట్టారు అని ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఒక పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చేస్తాము అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మాటలు, వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో కూడా ఒక చర్చగా మారాయి. విశ్లేషకులు, రాజకీయ పక్షాలు దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అంటే దీనికి ఒక క్లారిటీ ఇవ్వకుండా తమకు నచ్చినట్టుగా మాట్లాడడము, తమ జోబిలో ఉన్న అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏదో తమ జోబిలో ఉన్నట్టుగా వాటిని ప్రజలకు ఉదారంగా ఇస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడుతుండడం, ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా ఉంది అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదివరకే ప్రభుత్వ భూములను 99 పైసలకే ఇచ్చేస్తాము, మాకు కావలసింది యువతకి ఉపాధి కల్పించడమే ప్రధానము, మాకు భూములు ఇవ్వడం ప్రధానం కాదు, 99 పైసలకే ఇచ్చేస్తాము, ఫార్చ్యూన్ అంటే 50 లోపల ర్యాంకు కలిగినటువంటి ఫార్చ్యూన్ కంపెనీలకి ఎవరైనా వస్తే తాము భూములు ఇవ్వడానికి వెనక్కి తగ్గము అని గతంలో నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి విమర్శలకు గురయ్యాయి. దీని మీద విశ్లేషకులు కానీ అన్ని రాజకీయ పార్టీలు, పక్షాలు, నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములకు కాపలాదారుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పెద్దలు ఇలా దారదత్తం చేయడం, తమకు నచ్చినట్టుగా పప్పు బేలాలకి అమ్మేసినట్టుగా ఇచ్చేయడం, 99 పైసలకే భూములు ఇచ్చేస్తాం అని మాట్లాడడం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడేమో నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చేస్తాము, స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేస్తాము అని మాట్లాడడం, ఈ రెండు అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్గా మారాయి.